విధ్వంసకర నిర్ణయం 3 రాజధానుల ప్రస్తావనతోటి ప్రభుత్వంతో విభేదించి తమ నిరసన తెలియజేస్తున్న సందర్భంగా రాజధాని ప్రాంత మహిళలను ఉద్దేశించి ఏమని మాట్లాడారు? కుకట్పల్లి ఆంటీలు, కర్రీ పాయింట్ ఆంటీలు, వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెయిడ్ ఆర్టిస్టులు, అంటే వాళ్ళు అసలు రాజధాని ప్రాంత మహిళలే కాదు, రైతులే కాదు అని చెప్పని వాళ్ళని వ్యక్తిత్వం లేని వాళ్ళుగా, అవును, వాళ్ళని ఇంకా మాట్లాడుతుంటే వాళ్ళ ప్రవర్తన పరంగా కూడా వాళ్ళని అవమానించిన చేశారు. అటువంటి వైసీపీ, అటువంటి సాక్షి మీడియా ఈ రోజు ఆ రోజుల్లో ఏమని మాట్లాడారు? వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు అన్నారు. అవును, వాళ్ళు ప్రభుత్వంతో వ్యాపారం చేస్తున్నారు, వాళ్ళ పట్ల సానుభూతి ఎందుకు వ్యక్తం చేయాలి అన్నారు. ఆ రోజుల్లో ఏ రైతు కూడా ప్రభుత్వంతో వ్యాపారాలు మాట్లాడాల. ప్రభుత్వం ప్రతిపాదించబడ్డ ప్యాకేజీలో ప్రభుత్వంతో ప్రాధేయపడి బాబు మాకు ఇంకొక 50 గజాలు అదనంగా ఇవ్వండి అని అడిగారు. ప్రభుత్వం వారి మా విజ్ఞప్తిని కన్సిడర్ చేసి ముందు 1200 గజాలు అనుకున్న కమర్షియల్ సైట్ని 250 గజాలకు చేయడం జరిగింది. ఇవాళ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డిని కలిసిన రైతులు, వాళ్ళు రైతులే కాదంటలా, వాళ్ళు భూ యజమానులే, వాళ్ళు ప్రభుత్వానికి పూలింగ్లో ఇస్తే అరెకరానికి 500 గజాల రెసిడెన్షియల్ ప్లాటు, 210 గజాలు కమర్షియల్ ప్లాట్ వస్తుంది. అదే మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటే మాకు అరెకరానికి అరెకరం మాకు దక్కుతుంది. అంటే నువ్వు కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు రైతు భాష మాట్లాడటలా. నువ్వు ప్లాట్గా ఇస్తే ఇంత వస్తుంది, అరెకరం అన్ని రియల్ ఎస్టేట్ పరిభాషలో నువ్వు మాట్లాడుతున్నావు. పైకి ఇంకొక మాట ఏమంటున్నావు? మేము గడిచిన 12 సంవత్సరాలుగా విల్లాలు కట్టుకోవడానికి పర్మిషన్ అడుగుతూ సిఆర్డీకి అప్లికేషన్ పెడితే మా విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదు అంటున్నావు. అంటే నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారివి, నువ్వు రియల్ ఎస్టేట్ వాల్యుయేషన్ లెక్కన మాట్లాడుతున్నావు. విజయవాడ నుంచి మాది కిలోమీటర్ దూరంలో ఉంటుంది, విజయవాడ నుంచి మాకు ఇంత సమీప గ్రామంలో ఉండటం వల్ల మాకు ఇంత రేట్ వస్తుంది అంటే రేట్లు, అంటే కన్స్ట్రక్షన్ ఏరియా, విల్లాలు, అపార్ట్మెంట్లు అని మాట్లాడుతున్న అసలు సిసలు రియల్ ఎస్టేట్ వ్యాపార ధోరణి కలిగిన రైతులతో జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యాడు. ఆచి చికెన్ మసాలా